వికారాబాద్ జిల్లాలో గుడ్లగూబ గుడ్లను కాపాడేందుకు క్వారీ యజమాని పనులను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. మోమిన్పేట యనకతల శివారులోని ఓ క్వారీలో ఆగ్నేషియాలోనే అరుదుగా కనిపించే రాక్ ఈగల్ సంతతికి చెందిన గుడ్లగూబ గుడ్లను పెట్టింది. దీనిని మొదట వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పర్యావరణ అధికారులు జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు వాటిని ప్రతిరోజు సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. 15 రోజుల్లో గుడ్లగూబ పొదగడం పూర్తవుతుందని, మరో 20 రోజుల్లో పిల్లలకు రెక్కలు వచ్చి సురక్షితంగా ఎగరగలుగుతాయని వారు తెలిపారు. ఈలోపు వాటి రక్షణ కోసం క్వారీ పనులు నిలిపివేయాల్సిందిగా యజమానిని అడగడంతో అతను సైతం దీనికి అంగీకరించాడు. ఇది అరుదైన జాతికి చెందినది అయినప్పటికీ అంతరించిపోయే ప్రమాదం లేదని జ్ఞానేశ్వర్ తెలిపారు. రాత్రి వేళల్లో సంచరిస్తూ కీటకాలు, ఎలుకలు, కుందేళ్లు, క్షీరదాలను వేటాడుతుందని పేర్కొన్నారు. అది పోయిన సండే రోజు వాళ్ళు ఫోటోగ్రాఫర్లు వచ్చి దాన్ని చూడడం జరిగింది. చూసి వాళ్ళు తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసిండ్రు. వాళ్ళు వచ్చి కొంచెం దాన్ని పిల్లలు అయ్యేంత వరకు దాన్ని కొంచెం సంరక్షించండి అని చెప్పిండ్రు. దానికోసం మేము కూడా సహకరిస్తామని చెప్పినాము. అది పిల్లలు పొదిగేంత వరకు మనం ఆ ఏరియాలో క్రెషరే బంద్ చేసినాము. ఇప్పుడు క్రెషర్ నడవడం లేదు వారం రోజుల నుంచి. ఆ ఏరియాను కూడా మేము జాగ్రత్తగా చూసుకున్నాము. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. అంతవరకు సహకరిస్తాము.